2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించాలనే లక్ష్యంతో ఏపీ ముందుకు వెళ్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజస్థాన్ జైపూర్లో పర్యటిస్తున్న ఆయన 12 ఆసియా పసిఫిక్ రీజనల్ సర్క్యులర్ ఎకడమీ ఫోరం సదస్సులో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్తో పాటు ఆయన పాల్గొన్నారు. సమీకృత వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సంస్కరణపై సదస్సులో చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ విజన్పై మంత్రి నారాయణ ప్రసంగించారు. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర టార్గెట్తో ముందుకు వెళ్తున్నామన్నారు. పరిశుభ్రత, పర్యావరణ సమతుల్యత, సమగ్ర ఆర్థిక వ్యవస్థ స్వచ్ఛాంధ్ర లక్ష్యాలుగా ఆయన తెలిపారు. అమరావతి నిర్మాణంలో ఉత్తమ పద్ధతులతో ఆకట్టుకునేలా సర్క్యులర్ ఎకానమీ దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. Chief Minister Sri Nara Chandrababu Naidu Garu is now achieving impressive goals to the date, and his new capital Amaravati is taking wings. In this context, I make a call with Andhra Pradesh partner on circular economy and best practices. I would like to quote one motto given by our Honorable CM, Sri Nara Chandrababu Naidu Garu. Swachhandra is not just about cleanliness, it is our pledge to protect our land, water and